వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ను ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శాఖల వారీగా లక్ష్యాలు సాధించిన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో డేటా డ్రివెన్ గవర్నెన్స్, పాలనలో టెక్నాలజీ, ఆర్టీజీఎస్ తో సమన్వయంపై మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాఖల వారీగా ఎవరు ఎన్ని దస్త్రాలు ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తున్నారో తెలపాలన్నారు. సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి సమర్థంగా వాడాలన్నారు. మొంతా తుఫాన్ సమయంలో టెక్నాలజీని వినియోగించుకొని ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామని గుర్తు చేశారు. డేటా ఆధారిత పాలన అత్యంత కీలకమైన అంశంగా మారిందన్నారు. రియల్ టైం గవర్నెన్స్ లో పౌరుల డేటా పొందుపరిచామని వివరించారు. 42 విభాగాల్లో డేటా మొత్తం అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. డిజీ లాకర్లో విద్యార్థుల అన్ని ధృవపత్రాలు, ప్రజల హెల్త్ రికార్డులు ఉండాలని ఆదేశించారు. వైద్యుడి వద్దకు వెళితే డిజీ లాకర్లో హెల్త్ రికార్డులు లభించాలని, వీలైనంత త్వరగా దస్త్రాలు పూర్తి చేస్తే ప్రభావవంతంగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రూల్ ప్రకారం లేకపోవడం వల్లే 60 నుంచి 70% పనులు లిటిగేషన్లో ఉంటున్నాయని గుర్తు చేశారు. ఏఐని వినియోగంతో జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చని తెలిపారు. దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాల మేరకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలు రూపొందించామన్నారు ఆయన. 2017 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల మేరకు అందరూ పనిచేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ ను అమలు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. జరిగిన బస్ ఫైరింగ్ కానీ ఆ బస్ ఎక్కడిది? ఆంధ్ర మనిషి, ఒరిస్సాలో రిజిస్ట్రేషన్, ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు. ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు, లొకేషన్ ఆంధ్ర. ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజు తక్కువ ఉందో అందరూ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని దేశం అంతా ఆపరేట్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు. ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి, రెగ్యులేట్ చేస్తున్నామా లేదా, పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు. ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు, ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణలో చూసాం, ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడయి భయంకరంగా చనిపోయే పరిస్థితి. నిన్న కూడా మన రాష్ట్రంలో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా టెంపుల్ కట్టారు. ఏకాదశి వచ్చింది, విపరీతంగా మనుషులు వచ్చారు, మనకు కూడా నోటీస్ రాలేదు, 9 మంది చనిపోయారు. ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకుని టోటల్ గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా? దీని వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు ఆ శక్తి ఉంది, కెపాసిటీ ఉంది. ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఒకవేళ మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి.